ఎటిక ఎల్కతుర్తి బీఆర్ఎస్ సభ మొత్తం కూడా గులాబీమయమైంది. అక్కడ జన సమీకరణ ఏ విధంగా ఉంది అంటూ కూడా మాజీ సీఎం కేసీఆర్ అక్కడ ఉన్నటువంటి నేతలు అడిగి తెలుసుకున్నారు. సో ప్రస్తుతం అక్కడ సభలో ఏం జరుగుతోంది, మరి కాసేపట్లో కేసీఆర్ కూడా సభకు రాబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణుని అడిగి తెలుసుకుందాం. వేణు, చెప్పండి, అక్కడ సభకు మొత్తం జన సమీకరణ అంతా కూడా వచ్చేసిందా, ట్రాఫిక్ జామ్ అయిందని కూడా తెలుస్తోంది? వైపుగా రాష్ట్రంతో మొత్తంగా ఒక జన సంద్రంగా మారిపోయిన పరిస్థితి. మరికొద్ది సేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుండి హెలికాప్టర్ ద్వారా ప్రస్తుతం ఈ యొక్క ఎల్కతుర్తి వద్ద ఉన్నటువంటి చింతలపల్లి గ్రామ శివార్లో ఉన్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ వేదిక వద్దకు చేరుకుంటారు. 5:30 ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుండి హెలికాప్టర్ లోపల బయలుదేరుతారు. 6 గంటలకు ఎల్కతుర్తి సభ ప్రాంగణం పక్కనే ఉన్నటువంటి హెలిప్యాడ్ వద్ద కూడా చేరుకుంటారు. అక్కడ నుంచి ఆ సభా వేదిక పక్కనే ఒక ప్రత్యేక మీటింగ్ హాల్ను ఏర్పాటు చేశారు. అందులో 6:15 నుంచి 6:40 వరకు అర్ధగంట సేపు బీఆర్ఎస్ ముఖ్య నేతలతో ఆయన ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఆ సమావేశం తర్వాతనే బహిరంగ సభ వేదికపైకి 7 గంటలకు చేరుకుంటారు. ఇక 7:02 ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న కేసీఆర్ ప్రసంగం మొదలవుతుంది. 40 నిమిషాల పాటు ఆయన 7:40 వరకు కూడా ఆయన స్పీచ్ ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, పూర్తిగా ఈ యొక్క సభా ప్రాంగణం అంతా కూడా బీఆర్ఎస్ శ్రేణులతోనే పూర్తిగా ఒక గులాబీమయంగా మారిపోయింది. ఇక సభ వద్ద ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక కేసీఆర్ @25 బీఆర్ఎస్ @25 అంటూ ఒక ప్రత్యేక సెల్ఫీ స్టాల్స్ని ఏర్పాటు చేశారు. అందులో వచ్చినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ అభిమానులు, టీఆర్ఎస్ సంబంధించిన పార్టీకి చెందిన అభిమానులంతా కూడా సెల్ఫీలు దిగుతూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక దాదాపుగా దారులన్నీ కూడా ఎల్కతుర్తి వైపే వస్తుండడంతో ప్రధాన రహదారులన్నీ కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయి పూర్తి స్థాయి లోపల వాహనాలు భారిస్తాయి. దాదాపు 60 నుంచి 65 వేల పైగా వాహనాలు ఈ వైపుగా ఎల్కతుర్తి సభా ప్రాంగణం వైపుగా కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా 7 గంటల నుంచి మొదలైనటువంటి కేసీఆర్ ప్రసంగంపైన ఇప్పటి వరకు కూడా ఏం మాట్లాడబోతున్నారంటూ కూడా రాజకీయ వర్గాలన్నీ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఒక్కొక్కరిగా ప్రస్తుతము సభ వద్దకు ప్రాంగణం వద్దకు చేరుకుండడంతో ఇప్పుడిప్పుడే భారీ స్థాయి లోపల అటు కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు కూడా సభ వద్దకు చేరుకుంటున్నారు. మొత్తంగా కేసీఆర్ మరికొద్ది నిమిషాల్లో బయలుదేరిన నేపథ్యంలో కూడా అటు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి భారీ స్థాయిలో ఇప్పటికే 1,00,000 పైగా అభిమానులు ఈ యొక్క సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ నుంచి దాదాపు 80,000 మందికి పైగా బీఆర్ఎస్ శ్రేణులు సభా ప్రాంగణం వద్దకు అంటే దాదాపు ఇప్పటికే 3 లక్షలకు పైగా బీఆర్ఎస్ శ్రేణులు నాయకులంతా కూడా సభ వద్దకైతే చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి ఒక నూతన జోష్ అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ లోపల కనిపిస్తూ ఉంది. గత 12 నెలలుగా కూడా సైలెంట్గా ఉన్నటువంటి కేసీఆర్ ప్రస్తుతం ఈ యొక్క రజతోత్సవ సభ వేదిక నుంచి దాదాపు 40 నిమిషాలు ప్రసంగం ఉన్న నేపథ్యం లోపల ఆయన ఏం మాట్లాడబోతున్నారంటే ఒక ఆసక్తి అటు రాజకీయ వర్గాలనే కాదు బీఆర్ఎస్ శ్రేణులను కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి కొద్దిసేపట్లో కేసీఆర్ హెలికాప్టర్లో బయలుదేరి ఈ సభా ప్రాంగణం వద్దకు చేరుకుంటారు. ఇక తిరుగు ప్రయాణం తాను రోడ్డు మార్గాన వయా సిద్దిపేట నుండి తిరిగి ఎర్రవల్లికి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ఇక కేసీఆర్ వచ్చే సమయం దగ్గర పడుతుండడంతో భారీగా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా సభా ప్రాంగణం వద్దకు చేరుకొని ఒక జన జాతర, ఒక గులాబీ జాతరలా మొత్తంగా ఈ ఎల్కతుర్తి ప్రాంగణం అయితే కనిపిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు, బిగ్ టీవీ, ఎల్కతుర్తి. ఇక సిద్దిపేటలో ఇప్పటికే భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎల్కతుర్తి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళుతున్న వాహనాలతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. రాష్ట్ర నలుమూలల నుంచి వాహనాలు అన్ని సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి వెళుతుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సిద్దిపేటలో ఇప్పటికే భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎల్కతుర్తి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళుతున్న వాహనాలతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. రాష్ట్రం నలుమూలల నుంచి వాహనాలన్నీ సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి వెళుతుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.